వినాయక నవరాత్రి ఉత్సవాలు ఒక ఎత్తు అయితే హైదరాబాద్ నగరంలో మరో ఎత్తు. అందులోనూ ఖైరతాబాద్ వినాయకుడు మరింత ఫేమస్. గత 70 సంవత్సరాలుగా ఖైరతాబాద్లో భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాట్లు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి కూడా 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తుతో సప్తముఖ గణేశుణ్ణి ఏర్పాటు చేసింది ఉత్సవ కమిటీ. మట్టితో నిర్వహించిన విగ్రహాన్ని చూసి తరించేందుకు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి తిలకించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాగణపతిని చూసి ముడిసిపోయారు. భారీ గణనాథుడిని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలి వచ్చి పెద్ద ఎత్తున కానుకలు సమర్పించారు. దీంతో భారీ ఎత్తున హుండీకి ఆదాయం అయితే లభించింది. తొలిసారిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు కొత్త కార్యవర్గ సభ్యులు. ఖైరతాబాద్ మహాగణపతికి 70 లక్షల ఆదాయం వచ్చింది. అంతేకాకుండా హోర్డింగ్స్, ఇతర సంస్థల ప్రకటనల ద్వారా మరో 40 లక్షల ఆదాయం సమకూరింది. అంటే మొత్తంగా 1,10,00,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చినట్లు చెప్తున్నారు. ఈ 10 రోజుల్లో నగదు రూపంలో ఇంత సమకూరినట్లు ఉత్సవ కమిటీ వెల్లడించి, అలాగే స్కానర్స్, ఆన్లైన్ ద్వారా వచ్చిన అమౌంట్ కూడా ఇంకా లెక్కించాల్సి ఉందని సమాచారం. 70 ఏళ్ల నుంచి హైదరాబాద్లోని ఖైరతాబాద్లో వినాయకుడిని పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. 1954లో పెట్టిన 1 అడుగు గణపతి కాస్త ఏటా పెరుగుతూ నేడు 70 అడుగులకు చేరుకున్నాడు. 70వ వసంతంలోకి ఉత్సవాలు రావడంతో భారీ వినాయకుడిని ఏర్పాటుతో పాటు మహాగణపతిని చూసేందుకు భారీగా భక్తజనం కూడా తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఆయనకు ఇష్టమైన ప్రసాదాలు అందించి మురిసిపోయారు. దీంతో ఎన్నడూ లేని విధంగా జనసందోహం నెలకొంది. మొత్తానికి 11 రోజుల పాటు విశేషమైన పూజలు అందుకున్న మట్టి మహాగణపయ్య నిమజ్జనానికి తరలి వెళ్లారు. ఆయన తిలకించేందుకు వేలాది మంది భక్తులు ట్యాంక్ బండ వద్దకు చేరుకొని బాయ్ బాయ్ గణేష్ అంటూ గుడ్ బై కూడా చెప్పారు. చిన్న పెద్ద అంతా సందడి చేశారు. మరి ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశునికి 1,10,00,000 వరకు ఆదాయం వచ్చిందంటూ చెప్పడంపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.